తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది. ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, ఓవరాల్ గా పోలింగ్ ఎలా జరుగుతుంది, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి మీరు స్టేషన్స్ వెళ్ళినప్పుడు? ఓవరాల్ గా పోలింగ్ చాలా బాగుంది. మనకి మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి కరెక్ట్ గా క్యూ మెయింటైన్ చేస్తున్నారు, ఎవరికి ఇబ్బంది లేవు. ఫెసిలిటీస్ కూడా కరెక్ట్ గా చేసేసరికి వాటర్ గురించి కానీ లేకపోతే ఓటర్స్ కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. ఎవరు కూడా సెల్ ఫోన్స్ లోపల తీసుకుపోవడం కానీ అదేం చేయడం లేదు. అంతా ఫెసిలిటేట్ చాలా మంచి ఉంది, కంఫర్ట్గా ఉంది. ఎక్కడ ఇచ్చిన ఇష్యూ కూడా రాలేదు. 1-2 చోట్ల పోలింగ్ ఈవీఎంకి సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అటెండ్ చేశారు. సో ఓవరాల్గా మన జోన్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి 299 లొకేషన్స్లో 964 పోలింగ్ స్టేషన్స్లో సిచ్యువేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది. మంచిగా కంఫర్ట్గా పోలింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అది కోఆర్డినేషన్ ఎలా జరుగుతుందండి? ఇప్పుడు ఎక్కడైనా ఈవీఎం సమస్య తలెత్తడం కానీ లేదంటే ఏదైనా పోలింగ్ బూతుల దగ్గర ఏదైనా వివాదాలు గొడవలు జరిగినప్పుడు మీకు ఎలా కమ్యూనికేట్ అవుతుంది సార్? వివాదాలు అటువంటి అయితే ఏమీ లేవు. మా పోలింగ్ పెట్రోలింగ్ ఉంది కదా, మన రూట్ వైజ్ పెట్రోలింగ్, వాళ్ళు వెరీ బ్రిస్క్గా మూవ్మెంట్ చేస్తున్నారు, అటువంటి రాలేదు. ఈవీఎం ప్రాబ్లం వచ్చినప్పుడు మన ప్రతి రూట్కి పోలింగ్ మ్యాజిస్ట్రేట్స్ దగ్గర ఈవీఎంస్ రిజర్వ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎస్కార్ట్ తోటి ఇమ్మీడియట్గా మూవ్ అవుతున్నారు. విత్ ఇన్ నో టైం, అంతా 5 to 10 minutes లోపల. సో ఇష్యూస్ అని సాల్వ్ అయిపోతుంది. ఇష్యూస్ ఇంతవరకు ఏమీ ఎక్కువసేపు ఉండి మనకు ప్రాబ్లమేటిక్ ఏమీ కాలేదు. 5-6 times ఈవీఎంస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా అటెండ్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్. ఓటర్స్ దగ్గర నుంచి రియాక్షన్ సార్, రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళతో మీరు మాట్లాడు పోలింగ్ కేంద్రం దగ్గర వాళ్ళు ఎలా చెప్తారు? ఓటర్స్ గురించి అంటే వాళ్ళ ఫెసిలిటీ గురించి మేము అడుగుతాము, వాళ్ళకి కంఫర్ట్ చేయడానికే, కానీ అదర్వైజ్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ దీస్ థింగ్స్. మిగతా అంతా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటివరకు కూడా అనేక గొడవలు కానీ సమస్యలు కానీ దాదాపు లేవనే చెప్పాలి. దాదాపు ప్రశాంతంగా జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంల సమస్య తలెత్తింది. దాన్ని కూడా సాధ్యమైనంత వేగంగా పరిష్కరించి తిరిగి అక్కడ పోలింగ్ ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. శేషేపి దేశం, హైదరాబాద్.